చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫీస్టింగ్ న్యూస్. ఇది బహుశా లంచ్ కన్నా వెళ్ళాలనుకుంటున్నారా? కాస్త ఆగిపోయి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్, ఎందుకంటే మీకు కడుపు నిండిపోయే వార్తను తీసుకొచ్చాను కరెక్ట్గా లంచ్ టైంకి. సో ఈ లంచ్ టైంలో మీకు ఈ వార్త ఎలా ఉందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్స్ ద బ్రేకింగ్ న్యూస్. అదేంటి, మహేష్ బాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఇది వారణాసి మూవీ నుంచి ఇంకొక అప్డేట్ వచ్చేసింది. మూవీలో మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు ప్రకాష్ రాజ్. సీన్ల చిత్రీకరణకు సెట్లో అడుగు పెట్టారట ప్రకాష్ రాజ్. తండ్రి పాత్ర ఎంపిక కోసం ఇద్దరు నటులని అనుకుందంట టీం. మరి ముఖ్యంగా రాజమౌళి ఇద్దరు నటులని అనుకున్నప్పటికీ కూడా ఇద్దరు నటులతో సంతృప్తి వ్యక్తం చేయలేదంట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే అనిపించిందట. దీంతో చివరికి ప్రకాష్ రాజ్ని ఫైనల్ చేసింది మూవీ టీం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ని మూవీ టీం ఫైనల్ చేసింది. ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు ఒక కాంబినేషన్. ఇద్దరు పోకిరి నుంచి మొదలు పెడితే చేసిన గోల అంతా ఇంతనా? ఒక్కడు నిజం అర్జున్, అతడు పోకిరి, సైనికుడు కలేజా, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, భరతని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం, రాజకుమారుడు, మురారి, బాబీ, నాని. దిస్ ఈజ్ వాట్ దర్ కాంబినేషన్ ఈస్ కాల్డ్. దిస్ ఈజ్ వాట్ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు. అఫ్ కోర్స్ తండ్రి పాత్ర గురించి మాట్లాడుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కావచ్చు, అట్ ద సేమ్ టైం దూకుడు అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అండ్ తండ్రి పాత్రగా అయితే మాత్రం దిస్ ఈస్ గోనా బి ద హ్యాట్రిక్ వన్. బట్ ఇంతవరకు ఆ మూవీ కాంబినేషన్ వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాల గురించి మాట్లాడుకుంటే హీరో విలన్ పాత్ర కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, లేకపోతే మేబీ అదర్ కాంబినేషన్స్లో కావచ్చు. సో సైనికుల్లో కనిపించాడు, ఖలేజాలో కనిపించాడు, దూకుడులో, బిజినెస్ మ్యాన్లో, సీతం వాకెట్లో, సిరిమల్లి చెట్లు, శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం, రాజకుమారుడు, మురారి, బాబీ, నాని ఇలా వీళ్ళ కాంబినేషన్లో వస్తుందంటే కనుక ఇది ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్ళొచ్చు. మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వారణాసి మూవీ టీం ఈ అప్డేట్ని ఇచ్చింది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ డీటెయిల్గా. మా ప్రతినిధి అండ్ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వాట్ ఏ కాంబినేషన్, ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు తండ్రి కొడుకులుగాను కనిపిస్తారు, లేకపోతే హీరో విలన్గా కనిపిస్తారు. మహేష్ బాబు సినిమా అంటే దాదాపుగా ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే అన్నట్టుగా అయిపోయింది ఆఖరికి వారణాసిలో కూడా. ఇది యాదృచ్ఛికమా లేకపోతే ప్లాన్డా? ఎవరో ఇద్దరు అనుకున్నారట విలన్స్. ఏం జరిగింది ఇంతకీ? సచిన్, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఈ కాంబినేషన్ ని మనం ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ని చూసాం, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసాము. మహేష్ బాబు కాంబినేషన్ లో వాళ్ళ ఇద్దరి సన్నివేశాలు ఎంత జనరంజకంగా ఉన్నాయనేది వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అవుతూ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ కాంబినేషన్ మీద ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా వాళ్ళ కాంబినేషన్ లో రాబోతుంది అనే ఒక ప్రచారం అయితే ఉంది సోషల్ మీడియాలో. ప్రస్తుతానికి యూనిట్ నుంచి కానీ, అటు మహేష్ బాబు వైపు నుంచి కానీ, ప్రకాష్ రాజ్ వైపు నుంచి కానీ ఎవరు కూడా ఈ కాంబినేషన్ ని ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉంటాయి. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ఈ సినిమాలో వారణాసిలో ఉండబోతోంది అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు ఈ న్యూస్ అయితే. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ, రాజమౌళి వైపు నుంచి కానీ, ప్రకాష్ రాజ్ వైపు నుంచి కానీ ఎవరు కూడా ఇది కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఈ సినిమా మోస్ట్ హ్యాపెనింగ్ సినిమాగా చెప్పుకోవచ్చు. వారణాసి అనేది ఒక పబ్లిక్ లో, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్ అయితే ఉంది ఈ సినిమాకి. ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ అప్డేట్ వచ్చినా కూడా, ఏ గాసిప్ వచ్చినా కూడా దానికి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది, విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్, మహేష్ బాబు కాంబినేషన్ వారణాసిలో ఉండబోతుంది అనే న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అయింది. దాన్ని ఎవరు మేకర్స్ కానీ, అటు ప్రకాష్ రాజ్ కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆ కాంబినేషన్ ని బాగా ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు. ఆల్రైట్, సో అంటే ప్రకాష్ రాజ్తో పాటు ఇంకొక రెండు పేర్లు కూడా వినిపించాయనే చర్చ జరుగుతోంది. ఆఫ్ కోర్స్ బాహుబలి టైంలో కూడా మాట్లాడుకున్నాం. దర్శకుడు రాజమౌళి కొన్ని సందర్భాలు చెప్పినట్టు మనం విన్నాం కూడా. సో రమ్యకృష్ణ క్యారెక్టర్ ముందుగా, రమ్యకృష్ణకి ముందుగా అంటే శివగామి పాత్రకి
శ్రీదేవిని అనుకున్నారు, దాంతోపాటు ఇంకొక 2-3 పేర్లు కూడా అనుకున్నారని చెప్పి. ఇక్కడ కూడా అటువంటి సందర్భం ఏమైనా ఉందా? అంటే ఎవరి పేరున పరిశీలనకు వచ్చిందా, లేకపోతే ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు? రవిచంద్ర, బాలీవుడ్ నుంచి 2-3 పరిశీలన చేశారు. అలాగే అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా, మన సౌత్ ఇండియా లాంగ్వేజెస్ కూడా ఇద్దరిని ఈ క్యారెక్టర్ కోసం అయితే ఆడిషన్ చేశారు, అనుకున్నారు అనేది అయితే వైరల్ అయింది. కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనేది యూనిట్ లో అలాగే మహేష్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయినట్టుగా అయితే సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా ఫైనల్ చేసినట్లుగా లేదు. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఎవరిని ఫైనల్ చేసినా కూడా ఖచ్చితంగా మేకర్స్ నుంచి, రాజమౌళి నుంచి ఒక అథెంటిక్ ట్వీట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించే అవకాశం అయితే ఉంది. దానికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సత్యం. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం వారణాసి మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బట్ ఈ అప్డేట్ ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. మహేష్ బాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్గా మాట్లాడుకుంటున్న క్రమం, వారణాసి మూవీ నుంచి మరో అప్డేట్ అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది సోషల్ మీడియా వేదికగా. మూవీలో మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ డిస్కషన్ జరుగుతోంది సోషల్ మీడియాలో. అది మీ ప్లాట్ఫామ్ చూస్తే కనుక అయితే మాట్లాడుకున్న సందర్భంలో సీన్ల చిత్రీకరణకు సెట్లో అడుగుపెట్టినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర ఎంపిక కోసం 2-3 నటులని పరీక్షించినట్టుగా తెలుస్తోంది రాజమౌళి. 2 నటులతో ఆయన సాటిస్ఫై లేరు అంటూ కూడా చర్చకు జరుగుతోంది. సో ఈ క్రమంలోనే చివరికి ప్రకాష్ రాజ్ని ఫైనల్ చేశారు మూవీ టీం అనేది వినిపిస్తున్నమాట. వారణాసిలో ప్రకాష్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఇప్పుడు షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.